అమ్మగారు ఏడిగా మటన్ కూరని తెయ్యండి అమ్మా. ఏయ్ నిన్ను ఎవరు అపార్ట్మెంట్ లోపలికి రానిచ్చింది? సెక్యూరిటీకి కాల్ చేస్తా ఉండు. ఆగమ్మా, మరీ అంత స్పీడ్ పనికి రాదు. నాకు ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉంది. ఇంతకు మీద డబుల్ బెడ్రూమా త్రిబుల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూము. మాది త్రిబుల్ బెడ్రూమ్. లోన్ లో తీసుకున్నారా? అవును. ఈ లోన్లు ఈఎంఐలు మాకు నచ్చవు. మందంతా సింగిల్ పేమెంటే. ఎంత మటన్ కూర ఇమ్మంటే ఎంత బిల్డప్ ఇచ్చా. ఎప్పుడైనా కూర ఉండకపోతే మా ఇంటికి రా, 4 కూరలతో పెడతా. ఒక్క నిమిషం రా. ఏమి? నాకు 1000 రూపాయలు కావాలా. దేనికి? నాకు ఈ మధ్య కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు, డాక్టర్ దగ్గర చూపించుకోవాలా. బావా నేను అడిగింది 1000 రూపాయలు, 100 రూపాయలు కాదు. మరి ఇంత బాగా కనిపిస్తాను కదా కళ్ళు, డాక్టర్ కాడికి ఎందుకు? ఎట్లా ఖర్చు పెట్టిస్తామా అని డబ్బులు ఎప్పుడు జీవితం అంతా. ఎక్కడికి? చావడానికి వెళ్తున్నా. అయితే నేను కూడా వస్తా. మా ఆయన నేను లేకుండా ఉండలేడేమో. దేనికి? నాకు నీ మీద డౌట్ ఉంది. మళ్ళీ నువ్వు రిటర్న్ వచ్చేస్తే? చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాపం మా ఆయనకి ఎప్పుడు ఏదో ఒక టెన్షనే పాప. ఒక పక్క వీడియోలు, ఒక పక్క డ్యూటీ, ఇంకొక పక్క ఫ్యామిలీ. ఎలా ఆలోచిస్తున్నాడో చూడు. ఈ పక్కింటి మొన్న చూసి నవ్వింది, నిన్న చూసి నవ్వింది, ఈ రోజు ఏంది ఇంకా బయటకు కూడా రాలేదు. అయినా తప్పు నాదే. ఇంకొక 5 నిమిషాల ముందు వచ్చినా గానీ కనీసం బయటకన్నా వచ్చును. ఈ రోజు ఎలాగైనా టార్గెట్ కంప్లీట్ చేస్తా. హలో 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 సార్, నేను ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. నా మాటని మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి. అవునా? ఏం ఉపయోగం దానివల్ల? దీని ఉపయోగం ఏంటంటే నువ్వు చచ్చిపోతే డబ్బులు వస్తాయి నీకు. సరే నేను సచ్చాకే ఫోన్ చేస్తాను. హలో, సచ్చాక ఎలా చేస్తావు? మరి నేను చచ్చాక నాకెలా ఇస్తావు? నువ్వు పొరపడుతున్నావు. నువ్వు చనిపోతే నీ ఫ్యామిలీకి డబ్బులు వస్తాయా అనుకో. నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, నీకు యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే ఫస్ట్ ఏంటంటే నేను ఆడకపోని ఏడో ఉంటా. రెండోది ఏంటంటే నాకు అసలు బైకే లేదు అనుకో. నీ పక్కన దగ్గర బైక్ తీసుకుని పోతే నా కొడుకు నాకు బైకే ఇడు, ఆడికి నాకు గొడవ అయింది. సరే నువ్వు సంవత్సరం అంతా జాబ్ చేసి రూపాయి ఎత్తి పెట్టి కష్టపడి సంవత్సరం తర్వాత ఒక బైక్ తీసుకుంటే అలా ఎరుగుతున్నట్టు నేను చదువుకోనే లేదు, నాకెవరు ఇస్తారు జాబ్? నువ్వు సావట్రా. ఇప్పుడు సావును. ఈ రోజులో చిన్న వాటికే చచ్చిపోతున్నారు సార్. అనుకో నీ పొట్టలో గ్యాస్ వచ్చింది అనుకో. ఓయమ్మా గ్యాస్. ఆ గ్యాస్ పోయి నీ గుండెల్లో చేరి నీ గుండెల్లో నొప్పి వస్తే ఆ గుండె ఆ తర్వాత నొప్పి హార్ట్ అటాక్ గా మారి నువ్వు చచ్చిపోతే ఎట్ట కనిపిస్తున్నాడు? నీకు గ్యాస్ వస్తే మాత్రం వేసుకుంటే తగ్గిపోద్దా? దానికి హార్ట్ అటాక్ వచ్చేస్తుందంటారా? ఎరుగుద్దా? మామా, మనం రోజు ఇలానే తాగుతా ఉన్నాం అంటే మనకి ఇంట్లో మర్యాద ఉండదు, ఊళ్ళో మర్యాద ఉండదు. అవునరా. అందుకే ఇక మందు మానేద్దాం. నువ్వు నన్ను పిలవద్దు, నేను నిన్ను పిలవను. నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టదు, నా డబ్బులు నేను ఖర్చు పెట్టను. సరే మామా, అలాగే చేద్దాం. హలో, అవునా? మేము రావరా మానేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక ఆఫర్ వస్తుంటది. ఏంటది? వెంకటేష్ గాడు వాడు పుట్టినరోజు అంట, తొందరగా డాబాకి రండ్రా లేదంటే మందు అయిపోతుంది అంటున్నాడు. నేను చెప్పింది మన డబ్బులు ఖర్చు పెట్టద్దని రా. ఆడి కూడా పార్టీ చేస్తానంటే రానని చెప్పావు. అడ్రస్ కనుక్కో. అయ్యో అయ్యో అయ్యో, ఇటు తాగుడు కోసం నా చైన్ ఎంఎస్ నా కాపురాన్ని నాశనం చేసేసాడమ్మా. నాశనం చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, సాగు చేస్తున్నాను నేను అనుకుంటున్నానే. ముగుడు మందు ఎలాగా తాగుతారో, మందులో నీళ్లు కావాలిగా, ఒక బాటిల్ నీళ్లు తీసుకున్నా. నీళ్ళు అమ్మే ఫ్యామిలీ బతికింది, అవునా కాదా? అవును. లెక్క పెట్టుకో. 1 4 గ్లాసులు తీసుకున్నా, గ్లాసులు అమ్మే ఫ్యామిలీ బతికిందా లేదా? 2 నంచుకోవడానికి ఒక మిక్చర్ ప్యాకెట్ తీసుకున్నా. 3 తాగింది బయటకు రాకుండా ఉన్న కోసం ఘాటుగా ఒక ఊరగాయ ప్యాకెట్ తీసుకున్నా. 4 తాగింది డబ్బులు ఇవ్వడానికి కింగ్ సిగరెట్ తీసుకున్నా. 5 ఇవి తాగి పక్కన వేస్తే అమ్ముకున్నోడికి 10 రూపాయలు ఆదాయం. 6 నీ చైన్ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయి? 1 కుటుంబం. నేను తాగడం వల్ల 6 కుటుంబాలు బాగుపడ్డాయి. నువ్వు గొప్ప, నేను గొప్ప.